క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కర్నూలులో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిందన్నారు. రోబోటిక్ సర్జరీ, ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ వంటి టెక్నాలజీలతో క్లిష్టమైన ఆపరేషన్లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గర్భాశయ, అండాశయ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ శస్త్రచికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ముందుగా సారీ లేట్ అయింది కొంచెం ట్రాఫిక్. సో నేను డాక్టర్ రాజేష్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. సో గత 20 ఏళ్ల నుంచి క్యాన్సర్ వైద్యం చేస్తుంటాను నేను. సో లాస్ట్ 10 years లో క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ముందులాగా క్యాన్సర్ సర్జరీ అని అంటే చాలా మేజర్ సర్జరీ ప్లస్ లైఫ్ లాంగ్ ఆయనకి క్యాన్సర్ పేషెంటే అనే ఒక గుర్తులాగా ఉండిపోయేది అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అంటే క్యాన్సర్ గురించి ఎక్కువ అవగాహన వల్ల ఏమవుతుందంటే రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. లైక్ ఫ్లోరోస్కోపీ గైడెడ్ సర్జరీ అని, రోబోటిక్ విధానం అని. సో దీంట్లో ఏంటి అని అంటే మెయిన్ గా క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. పర్టికులర్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనుకోండి. రోబోటిక్ సర్జరీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుందేమో అని. అలా ఉండదు. రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రోబో ఉపయోగించుకొని మేము ప్రిసైజ్ గా సర్జరీ చేస్తాం అనమాట. అంటే ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే 3-dimensional విజన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా అంటే మనం పొట్ట పైన చిన్న 8 mm హోల్ చేసి దాంట్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. యాజ్ ఇఫ్ మన హ్యాండ్ లోపల పెట్టినట్టుగా కంప్లీట్ గా 360 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ వల్ల మనం టిష్యూని, ట్యూమర్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ ని ప్రిసైజ్ గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ డ్యామేజ్ ఎక్కువగా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇంతకు ముందు లాగా 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం ఉండదు. ఒక్క రోజులు అంటే ఈ రోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అండ్ మేజర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇలా ఎక్కువ అవసరం పడదు. అలాగే మెయిన్ గా గైనిక్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ లో ఏంటి అని అంటే లింఫ్ నోడ్ డిసెక్షన్ కానీ, రాడికల్ హిస్టెక్టమీస్ కానీ చిన్న హోల్ 8 mm హోల్ తో చేయడం కుదురుతుంది. కాబట్టి మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ వితిన్ 5 days లో వాళ్ళ యాక్టివిటీస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏ పని ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో ఏంటంటే ఇంతకు ముందులా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒక్కసారి రెక్టల్ క్యాన్సర్ వచ్చింది అంటే పేగు బయటకు పెట్టి లైఫ్ లాంగ్ మోషన్ పోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటంటే ట్యూమర్ ని ఎక్కడ ఉంది కరెక్ట్ గా రికగ్నైజ్ చేయడంతో పాటు దీంట్లో ఏంటంటే స్టేప్లింగ్ డివైజెస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నది అనమాట. దట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అంటారు. దాని ద్వారా ఏంటి అని అంటే మనం 2 జాయిన్ చేస్తున్నప్పుడు, పేగులు జాయిన్ చేస్తున్నప్పుడు అది అలారం ఇస్తుంది, ఇది సరిగ్గా థిక్నెస్ ఉందా లేదా అని. దాన్ని బట్టి మిషన్ మారుస్తాం అనమాట. సో జాయిన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి లీకేజ్ ఛాన్సెస్ ఉండవు. అలాగే మనకి ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు పక్కనుండే నర్వ్స్ ని కూడా జాగ్రత్తగా చూస్తాం కాబట్టి ముందట్లాగా అంటే ఒకసారి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత సెక్షువల్ లైఫ్ గురించి కానీ, యూరినరీ ఇష్యూస్ ఉండేవి. సో ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ పద్ధతి ద్వారా ఏంటంటే సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా, యూరినరీ ఇష్యూస్ లేకుండా చేయగలుగుతాం. నెక్స్ట్ ఈ యూరాలజికల్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ లో కానీ, కిడ్నీ క్యాన్సర్స్ లో కానీ, అడ్రినల్ క్యాన్సర్స్ లో ఇవి బాగా చేయొచ్చు. ఎందుకు అంటే పెల్విస్ లో ఆపరేట్ చేయడం చాలా కష్టం, నారో స్పేస్ ఉంటుంది అనమాట, ప్లేస్ ఎక్కువ ఉండదు. సో మన 2 హ్యాండ్స్ పెట్టి చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. వేరే రోబోటిక్ ఆర్మ్స్ ఏంటంటే 8 mm ఆర్మ్స్ కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళి మనం సేఫ్ గా సర్జరీ చేయొచ్చు, సరౌండింగ్ డ్యామేజ్ లేకుండా వీలవుతుంది. అండ్ కిడ్నీ క్యాన్సర్స్ లో ఏంటంటే ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారు. అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ ని ఒక 1 cm మార్జిన్ తో రిమూవ్ చేయడం వల్ల కిడ్నీని కూడా ప్రిజర్వ్ చేయగలుగుతాం. అలాగే థొరాసిక్ సర్జరీస్ అంటే ఛాతీలో ఇంతకు ముందులాగా మొత్తం చెస్ట్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా లంగ్ క్యాన్సర్ సర్జరీస్ కూడా చిన్న హోల్ 8 mm హోల్ ద్వారా చేయగలుగుతాం ఈ రోబోటిక్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫ్లోరోస్కోపిక్ టెక్నాలజీ అనేది ఏంటి అని అంటే ఫ్లోరోస్కోపీ అనేది ముందులాగా సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉంది, ముందులా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు రొమ్ముతో పాటు లింఫ్ నోడ్స్ అవన్నీ రిమూవ్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైతే లాంగ్ టర్మ్ గా పేషెంట్ కి చెయ్యంతా వాపు వచ్చి షోల్డర్ పెయిన్ రావడము, షోల్డర్ లేపకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి.
ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే మీ ఇంటికి డై ఒక చిన్న డై ఇస్తాం మనం, డై ఇచ్చి ఒక ఫ్లోరోస్కోపిక్ కెమెరా ఉంటుంది, జస్ట్ లైక్ మనం సెల్ ఫోన్ పట్టుకున్నట్టుగా ఆ ఫ్లోరోస్కోపిక్ కెమెరాని మనం దానిపైన పెడితే ఎగ్జాక్ట్ ఆ లింఫ్ నోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలుస్తుంది. సో అది హ్యాండ్ కి సప్లై చేసే లింఫ్ నోడా లేదా బ్రెస్ట్ కి సప్లై చేసే లింఫ్ నోడా ప్రిసైజ్ గా గుర్తుపట్టి ఓన్లీ బ్రెస్ట్ కి సంబంధించిన ట్యూమర్ లింఫ్ నోడ్ ని రిమూవ్ చేయడం కుదురుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా రొమ్మంతా రిమూవ్ చేయకుండా ఓన్లీ ప్రిసైజ్ గా ట్యూమర్ తో పాటు లింఫ్ నోడ్ రిమూవ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎలా అంటే టెక్నాలజీ మారినా కొద్దీ పేషెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.